జగన్మోహన్ రెడ్డి వచ్చినాక చిన్నకారు రైతు చదువుకుని ఉపాధ్యాయులకి ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఆ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ. అయినా సరే ఆయన భయం ఆయనకే ఉంది. ఆయనకి 175 సీట్లు, 175 టార్గెట్ లో ఉన్నాడు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. వాళ్ళ నాన్నగారి కాడి నుంచి ఇక్కడ 10 సంవత్సరాలు సర్వీస్ చేసి జనాల్లోకి ఆపదల్లో ఆదుకుని ఏదన్నా మామూలుగా ఆపదల్లో ఆదుకుని ఏదన్నా మామూలుగా సహాయం కానీ మంచి కానీ చెడ్డ కానీ వచ్చి మామూలుగా చేస్తాడు. రాజశేఖర రెడ్డి గారు తర్వాత వాళ్ళ నాన్నగా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డిని మించిపోయి జగన్మోహన్ రెడ్డి చేశాడు. 4 టర్మ్లు చేశాడు ఆయన. ఇక్కడ అంత అభివృద్ధి ఏం చేయలే. అది ఇప్పుడు పరిపాలనలో మాత్రం పర్వాలేదు, సాధ్యమైనంత వరకు పర్వాలేదు. నెక్స్ట్ ఇయర్ ఎలా చేస్తారనేది ఎవరికి తెలియదు. అసలు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మాకు అసలు తాగటానికి నీళ్ళు లేవు. మా చిన్నపాండ్రాక అనే గ్రామంలో నీళ్లు లేవు. గేదెలక చెరువుల్లో నీళ్ళు లేవు. గేదెలు పక్క చాలా ఇబ్బంది పడుతున్నాయి. కొంతమంది చెరువులు చేపలు వేసిన వాళ్ళు వాళ్ళంటే ఇక వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. మీకు చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు త్రాగటానికి అసలు నీళ్ళు లేవు. ముందు త్రాగటానికి నీళ్లు కావాలి కదా. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు కావాల్సింది ప్రజలను శుభ్రంగా చూసుకుని పరిపాలించే నాయకుడు కావాలి. మేము వ్యవసాయం చేస్తాను బాబు. వ్యవసాయదారులకి డబ్బులు మరి అనుకున్న టయానికి బాగానే వేస్తాడు జగన్ గారు. అందరినీ ఆదుకునే ప్రభుత్వమే రావాలి. రెండు చూసాం. రెండు చూసామంటే ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఆ రూటు వేరుగా ఉంది. ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఏమో ఈ రూట్ వేరుగా ఉంది. మరి ఎవరు నచ్చారని మీకు ఒక ఉంటది, మీకు అవగాహన ఉంటది. నాకు రూట్లో రెండు పర్లేదు, నార్మల్ గానే ఉన్నాయి. రెండు పర్లేదు, నార్మల్ గానే ఉన్నాయి. ఒకటే క్యాస్ట్ ఏంటంటే ఒకటే క్యాస్ట్ నుంచున్నప్పుడు బయట క్యాస్ట్లు ఎక్కువగా ఎటు సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలుస్తారు ఇక్కడ. కాంటే ఇది గెలుస్తుందని కన్ఫామ్ గా చెప్పలేం. ఎందుకనంటే పోటాపోటీగా ఉంటది. ఎందుకనంటే వేరే వేరే క్యాస్ట్ అయితే ఈ క్యాస్ట్ గెలుసుద్ది అని మనం చెప్పగలుగుతాం.